ఓం శ్రీ వినాయకాయ నమః. విశాఖ సంస్కృతి కథల పోటీకి వివరణమైన వర్ణాలు. ఆఫీస్లో ప్రమోషన్ వల్ల విశాఖ పట్టణంకి ట్రాన్స్ఫర్ అయ్యాను. వారంలో అన్నీ సర్దుకుని స్థిమిత పడ్డ ఆ రోజు ఎదురింటిలో నుండి గాలిలో తేలియాడుతూ వినిపిస్తున్న పాట రారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల అంటూ చిరపరిచిత కంఠంలో వింటూనే అలనాటి మధుర జ్ఞాపకాలు మదిలో కల్లోలం రేపాయి. ఉలికిపాటుతో విస్మయంతో మనసు మూగదయింది. ఏమండీ, మిమ్మల్నే, ఎదురింటివారు మనల్నిద్దర్నీ ఈ రోజు భోజనానికి రమ్మన్నారు. పదండి, శ్రీమతి అనడంతో కలలోలా ఆమె వెంట నడిచాను. నమస్కారం. రండి రండి, కూర్చోండి, చేతులు జోడిస్తూ అన్నాడు ఆ పెద్దమనిషి. మరబొమ్మలా కూర్చున్నా నా మనసంతా స్పీకర్ల నుండి వినిపిస్తున్న ఆ పాట మీదే ఉంది. అది మా అమ్మాయి స్వరం అండి. నా దృష్టిని గమనించి అన్నాడు అతను. నేను నిరుత్తరుడినయ్యాను. తెల్ల కలువపూల రేకు మీద రాలిన చినుకులా ఉండాలి గడిచిన ప్రతి జ్ఞాపకం. అప్పుడు మబ్బు ముఖంలేని ఆకాశంలా నీ గుండె నవ్వుతుంది. అనుభూతికి రూపం ఉండదు, మన కూడా నడిచే నీడలా వెంటాడుతుంది. పొత్తూరి సీతారాంగారి కవిత గుర్తు రాగా మనసు మాట వినక గతంలోకి పరుగులు తీసింది. రారవేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల. సంగీతం క్లాస్కు అరగంట ముందుగానే వచ్చి ఒంటరిగా కళ్ళు మూసుకుని తన్మయంగా తాళం వేస్తూ పాడుతున్న ఆమెను ఆ గానామృతానికి పరవశుడనై వివసుడనై కళ్ళార్పకుండా గుమ్మానికి ఆనుకుని చూస్తూండిపోయాను. పాట పూర్తయ్యాక నన్ను గమనించి తొట్రుపాటు దాచుకుంటూ ఏంటలా చూస్తున్నారు అంది దబాయింపుగా. అదేంటి, రారా అంటూ పిలిచి వస్తే ఈ కసురుకోవడం ఏంటి అన్నాను చిలిపిగా. అంటే మీ పేరు వేణు. నా కళ్ళు సీతాకోకచిలుక రెక్కల్లా రెపరెపలాడిస్తూ అంది. ఇంతలో ఆమెను రక్షించడానికా అన్నట్లు గురువుగారు ఏరా వేణు, వారం నుండి రావడం లేదు అంటూ లోపల నుండి వచ్చారు. సంగీతం క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. శిష్యులలో ఎవరమూ దాదాపు మాటల్లో మాట్లాడకుండా తదనుగుణమైన పాటలోనే సమాధానం చెప్పుకునేవాళ్లం. దానితో క్లాస్ సంగీత సాహిత్య సమ్మేళనంతో గుబాలించేది. నీరజాక్ష నేరమేమి, నాదు బాధకోర్వజాల, రాధికా మనోహర, మదన గోపాల, దీన వత్సల, హే రాధే గోపాల, భక్తజన మందారా వేణుగోపాల, మురళీధర హే గాన విలోల పాడుతుంటే ఆమె కళ్లల్లో నాపై ఆరాధన ప్రస్ఫుటంగా కనిపించేది. ఆమె ప్రేమలో తడిసి ముద్దయి తట్టుకోలేక ఎలా 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 తెలుపను మదిలోని మాటను. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు పరిచాను. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలాయే మదిలోనే ఎన్నెన్నో కథలు బదులిచ్చింది. సంగీతంలో వర్ణాలు మొదలయ్యాయి. జలజాక్షిరో నిన్నెడబాసి చాలా మరులు కొన్నాదిరా వర్ణాలు పాడుతున్నప్పుడు మన జీవితం కూడా సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా వెలిగిపోవాలి గుసగుసలాడేది. దానితో నాలో మధురభావనల తరంగాలు ఎగసి సాగరాలయ్యేవి. కనుపాపను కలల తీగ అల్లుకుంటుంది. కాలం ఊహిస్తూ ఊపిరి సలపకుండా ఊపిరి తీస్తుంది. జీవితం భ్రమల తీగలతో అల్లిన వీణ. ఒక్క తీగ తెగినా వీణ ఊపిరి ఆగిపోతుంది. పొత్తూరి సీతారామరాజుగారి కవిత గుర్తొచ్చింది. ఇంట్లో చెబుతాను అన్నప్పుడు ముందు మన కాళ్లపై మనం నిలబడాలిగా. ఉద్యోగం తర్వాతే ఏదైనా అంటూ ఉద్యోగం సాధించేవరకు తనను చూడవద్దంటూ నన్ను పరీక్షలపై మనసు కేంద్రీకరించేలా చేసింది. ఆమెను చూడక క్షణమైనా ఉండలేననుకున్న నేను తొలిసారి నా మదిలోనే తిష్ట వేసుకున్న ఆమెతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఊసులను డైరీలో రాసుకుంటూ దృఢ సంకల్పంతో చదువులో మమేకమైనాను. నాకు గ్రూప్స్లో ఉద్యోగం వచ్చిందంటే ఆమె ఇచ్చిన ప్రోత్సాహమే. రిజల్ట్ వచ్చిన రోజు స్వీట్స్ పట్టుకుని గాలిలో తేలియాడుతూ ఎప్పుడూ గుడిలో దేవుడి దగ్గరకు వెళ్లే నేను తొలిసారిగా ఆమె కోసం, ఇల్లు తెలియని ఆమెను సంగీతం క్లాస్లో కలవడం కోసం వెళ్లాను. ఆమె నెల నుండి రావడం లేదని, వారి నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో ఊరు విడిచి వెళ్లారని తెలిసింది. మా ఇద్దరి గురించి కొంచెం మరో స్నేహితుడు రాఘవ, ఆమెకు మంచి అమెరికా సంబంధం వచ్చిందని, ఆమెకు పెళ్లి చేస్తున్నారని, ఆమె కూడా అంగీకారం తెలిపిందని చెప్పడంతో పిచ్చివాడినయ్యాను. ఆమె ఆచూకీ కోసం నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె మాటల్లో పాటల్లో ధ్వనించిన ప్రేమ అసత్యమంటే నా మనసు అంగీకరించలేదు. కాని వాస్తవం నిరూపిస్తుంటే నాలో నేనే కుమిలి ఏడ్చాను. ఎవరన్నారు కాలం గాయాల్ని మాన్పుతుందని, మనసు పొరల్లో నిక్షిప్తం చేస్తుంది.
ఆరని నెగడులా అది ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. కాలంతో పాటు నా వెచ్చని ఊహ కరిగిపోకూడదని కాలాన్ని వేడుకుంటాను. అలలా తీరం చేరాలి. కళ్లతో వేకువని లేపాలి. కాలుతున్న పూలతోటలాంటి ఈ జీవితంపై చినుకులు కురవాలి. చీకటి ఆశయాన్ని మింగేలోపు కిరణం సోకిన వెలుతురు నీ ఇంటి ముంగిట ముగ్గేసింది. పనులున్నాయని పరిగెత్తకు. అనుభూతులను చంపేస్తూ ముందుకు అడుగేయాల్సి వస్తుంది. కాలం కుర్చీలో ముక్కాలి పీట మీద నువ్వు కూర్చున్నాక కన్నీళ్లను పారబోయాల్సి వస్తుంది. పొత్తూరి గారి కవితే గుర్తొచ్చింది. బాబూ, పెద్ద పదవిలో ఉన్నారు. మిమ్మల్ని ఇలాంటి తద్దినం కార్యక్రమానికి మొదటిసారి పిలవడం అంటే బాగోదు అనుకున్నాము. కాని నిన్న మీ ఆవిడను పలకరించి తాంబూలం ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు కూడా సంగీతం అంటే ప్రాణం అని చెప్పారు. మా అమ్మాయికి కూడా చాలా ప్రాణం. అందుకే మీలాంటి వారు వస్తే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది అని పిలిచాను. మరేం అనుకోకండి. ఆయన మాటలు నాకు అణుబాంబు విస్ఫోటనంలా వినిపించాయి. నాలో 1000 శతాగ్నులు పేలిన భావన. అప్రయత్నంగా, బలవంతాన మాటలు కూడగట్టుకుంటూ మీ అమ్మాయి పేరు అన్నాను. రాధికా ప్రియదర్శిని. అదే పేరు. ఎన్నో వసంతాలుగా నాలో అక్షర లక్షల సార్లు రామకోటిలా స్మరించిన పేరు. వేదన గూడులో ఇల్లు కట్టుకుని తిష్ట వేసుకుని జ్ఞాపకాల తేనెటీగలను అనుక్షణం ఆవేదన తరంగాలుగా ఎగరవేసిన పేరు. నా గుండెలో నిక్షిప్తమై నాలోనే మమేకమైన పేరు. అదిగో మా అమ్మాయి. కన్నీటి పొరల మధ్య ఎదురుగా గోడకు వేళ్లాడుతున్న ఫోటో చూపించాడు. కలిసి వేసుకోవాల్సిన పూలదండ ఒక్కతే వేసుకున్నందుకేమో నా ఆరాధ్యదేవతైన ఆమె నవ్వు నా గుండెల్ని చీల్చింది. ఇంత చిన్న వయసులో పెళ్ళి అసంపూర్తిగా వదిలేశాను. పెళ్లి గురించి కనీసం ఆలోచించకముందే కాన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంది బాబూ. చదువుకుంటున్నప్పుడే సంగీతం నేర్చుకుంది. అద్భుతంగా పాడేది. కానీ క్యాన్సర్ అని తెలిసేసరికే ముదిరిపోయింది. మంచి వైద్యానికని ఈ పట్టణానికి వచ్చాం. కాని ఎంత చేసినా మాకు దక్కలేదు. ఈ పాట అంటే తనకు చాలా ఇష్టం. ఆ వేణుగోపాలుడన్నా చాలా ఇష్టం. అందుకే తనకు ఇష్టమైన పాటను తన స్వరంలోనే పాడి రికార్డ్ చేసిన ఈ పాటను ఈ రోజు పెడితే ఆమెకు ఆత్మశాంతి కలుగుతుందని ఇలా పెడతాం కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు ఆయన. ఆ పాట ఎందుకు ఇష్టమో, ఆ ఇష్టమైన మనిషే ఇంటికి వచ్చాడని, ఇక ఆమెకు పరిపూర్ణ మనశ్శాంతి అని నేను చెప్పలేకపోయాను. నాకు ఇంకా ఏదో తెలియని చిక్కుముడి ఉందనిపిస్తుంది. ఏదో రహస్యం నన్నావరించుకుంది. అప్పుడే రాధిక నవ్వు నా గుండె కింద వినబడింది. ఒక్క నిమిషం అని చెప్పి బయటకు వచ్చి రాఘవకు ఫోన్ చేశాను. వేణు చెప్పురా అన్నాడు. రాఘవా, ఆ రోజు రాధిక అమెరికా సంబంధం చేసుకోవడానికి వెళ్ళిపోయింది అని అబద్ధం ఎందుకు చెప్పావురా? సూటిగా అడిగాను. తొట్రుపడ్డాడు. ఇప్పుడా విషయాలు ఎందుకంటూ దాటేయబోయాడు. నామీదొట్టే అంటూ నేను బలవంత పెట్టేసరికి, వేణు, నీ పరీక్షల కన్నా ముందే రాధికకు క్యాన్సర్ అని ముదిరిందని తెలిసింది. విషయానికి తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ జీవితం నాశనమవుతుందని, నువ్వు ఉద్యోగం సంపాదించేవరకు తనను చూడవద్దని కండీషన్ పెట్టింది. తర్వాత విషయానికి తెలిసినా నువ్వు వేరే పెళ్లి చేసుకోవని, తన వివరాలు తెలియకుండా జాగ్రత్తపడి నాతో ఈ విధంగా చెప్పమని ఒట్టేయించుకుందిరా. కన్నీళ్ల పర్యంతమయ్యాడు రాఘవ. ఎన్ని రాత్రులు ఓడిపోతే ఉదయమైనే వెలిగినానో, ఎన్ని కలలవి రాలిపోతే కవనమైనే రగిలినానో, చిమ్మచీకటి కమ్ముకుందని ఆగిపోతే గమ్యమెక్కడ, ఎన్ని మలుపులు అలిసిపోతే గెలుపునైనే మిగిలినానో. సత్యస్వరాళి గారి గజల్ మదిలో మెదిలింది. దూరంగా దేవుడి గుడిలోని జే గంటలు ఆమె స్వరంతో కలిసి మ్రోగాయి.